క్యూనే న్యూస్కు స్వాగతం. శ్రీశ్రీ 41వ స్మారక యాదిలో శ్రీశ్రీ వర్ధంతి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో 16 జూన్ 2024న నిజామాబాద్ న్యూ అంబేద్కర్ భవన్లో జరిగిన సభలో ప్రసంగిస్తున్న ప్రొఫెసర్ ఖాసిం, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నీతు కిరణ్, ప్రముఖ కవి బిఎన్బి సయ్యద్ రియాజ్, తన్మ ప్రముఖ కవులు మాట్లాడారు. సభలో పాల్గొన్న అరుణోదయ దాసు, హిందూ సాయిబాబా, శ్రీనివాస్ ఆర్య పాల్గొన్నారు. కవి సమ్మేళనంలో కవులు పాల్గొని కవితలు వినిపించారు. శ్రీశ్రీ పాటలతో సభ ఉత్తేజపూరితంగా జరిగింది. ఆ చారిత్రక సందర్భంలో తెలుగు సాహిత్యం పురిటి నొప్పులు అనుభవిస్తుంది. పురిటి నొప్పులు అనుభవిస్తున్న తెలుగు సాహిత్యానికి సరిగ్గా కాన్పు చేసి ఒక మంచి బిడ్డను ఈ సాహిత్యానికి అందించవలసిన బాధ్యతని శ్రీశ్రీ భుజాల మీద వేసుకున్నాడు. అందుకే శ్రీశ్రీ మరణించి 40 ఏళ్ళు దాటింది. శ్రీశ్రీ పుట్టి 100 ఏళ్ళు ఎప్పుడో దాటింది. ఆయన మరణించిన తర్వాత 40 ఏళ్ళకి కూడా ఈ తెలుగు నేల మీద చాలా చోట్ల శ్రీశ్రీ వర్ధంతి సభలు జరుగుతున్నాయంటే, ఆయన గురించి మాట్లాడుకుంటున్నామంటే, చర్చించుకుంటున్నామంటే తెలుగు సాహిత్యం మీద ఆయన ప్రభావం ఎంతగా ఉండిందో మనకు అర్థమవుతుంది, కొనసాగుతూ ఉన్నది. ఒక కవి ప్రారంభమై ఆ కవికి కొనసాగింపు ఒకటి ఉండాలి. ఎప్పుడైతే కవికి కొనసాగింపు ఉంటుందో ఆ కవి జీవిస్తాడు. గురజాస్తో రాశాడు ఒక సందర్భంలో, రాజు మరణించెనొక తార రాలిపోయి. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.